ప్రతి సంవత్సరం కన్నా ముందే ఈ సంవత్సరం రుతుపవనాలు ముందుగా వస్తున్నట్టు వాతావరణ కేంద్రం చెప్తా ఉన్నారు. రైతులు పండించినటువంటి జొన్న పంటను ఇంకా కూడా దాదాపు 30 నుంచి 35% కొనుగోలు అయిందని ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. రైతు ఆదివారం మార్కెట్లో అమ్మడానికి వచ్చి 5-6 రోజులు మార్కెట్లో మరి జొన్నలు అమ్ముకోవడానికి అనుకొని ఇక్కడ ఉండడం చూస్తున్నటువంటి పరిస్థితి నిజంగా కూడా బాధాకరం. ఈ విషయం మీద ఇప్పటికే సంబంధిత అధికారులకు హైదరాబాద్ స్థాయిలో అదేవిధంగా మిగతా అధికారులకు కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే అవసరమైతే జనరేటర్లు పెట్టి ఫ్లడ్ లైట్లు పెట్టి రాత్రి కూడా కొనుగోలు చేయాలని, ఇప్పుడు కురిచేటటువంటి అకాల వర్షాల వల్ల మరి ఆ జొన్నలు తడిచిపోతే రైతులకు ఇబ్బంది అవుతుంది. ఏది ఏమైనా రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులని దూరం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా రైతులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ మన ప్రాంత రైతులని ఆదుకోవాలని ప్రభుత్వం ఈ జొన్నల కొనుగోలు నిర్ణయాన్ని తీసుకున్నది. కానీ పక్కనున్నటువంటి మహారాష్ట్ర నుంచి కూడా కొందరు దళాలు జొన్నలు తెస్తా ఉన్నట్టు సమాచారం వస్తా ఉన్నది. వేల క్వింటాలు మహారాష్ట్ర నుంచి జొన్నలు వచ్చేటటువంటి కారణంగా మన రైతులకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ రైతులకు ఏ సమాచారం వచ్చినా మీరు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. రైతులంతా కూడా ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలి. ఒక పక్క వ్యవసాయ పనులు మొదలవుతున్నాయి. కేవలం ఒక వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. మిగిలిన జొన్నలన్నీ కూడా కొనాలా. ఈ జొన్నలని కొన్నటువంటి జొన్నలకు వెంటనే డబ్బులు రావాలా. ఇదంతా కూడా ప్రక్రియ జరగాల. కాబట్టి మిగతా దళారులు ఎవరైనా ఆ రకమైనటువంటి మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చేటువంటి జొన్నలు ప్రయత్నం చేస్తే వాటి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. రైతులు ఎవరు కూడా ఆందోళన పడవద్దు. తప్పకుండా రైతుల దగ్గర ఉన్నటువంటి జొన్నల్ని మొత్తం కొనుగోలు చేసే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా ఉన్నాను. ప్రభుత్వం కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పినా కూడా నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ మాట్లాడి రైతులు బాధలలో ఉన్నారు. పండినటువంటి పంటని మార్కెట్లో మద్దతు ధర లేని కారణంగా ప్రభుత్వం కొంటే తప్పితే రైతులకు మనుగడ లేదు. కాబట్టి మీరు కొనాల్సిందని చెప్పగా వ్యవసాయ శాఖ మంత్రి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వాళ్ళంతా కూడా పాజిటివ్ గా స్పందించి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మనం కూడా కొంత తెలిసినటువంటి సమాచారాన్ని ప్రభుత్వంకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మీ ఇళ్లలో ఉన్నటువంటి జొన్నలను కూడా తొందరగా మార్కెట్లోకి తీసుకొచ్చి ఇచ్చినటువంటి డేట్ల ప్రకారం నేను మిగతా మార్కెట్ కమిటీ అధికారులకు అదేవిధంగా మార్కెట్ అధికారులకు కూడా మాట్లాడడం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులకు కూడా మాట్లాడతా అవసరమైతే రాత్రి కూడా కొనుగోలు చేసి సాధ్యమైనంత తొందరలో ఈ యొక్క జొన్నల కొనుగోలు పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం.